ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. గాడి తప్పిన ఆర్థిక విధానాన్ని దారిలో పెడుతున్నాం. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శాసన పరిషత్తులో సభ్యులు ఏవిఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సవివరంగా సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవసరాల కోసం తీసుకున్న ఈఎంఐలకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు చెల్లించకపోతే బ్యాంకులు వారి ఖాతాలు డిఫాల్ట్ జాబితాలో చేరుస్తాయి. గత ప్రభుత్వ ఉద్యోగులకు 18వ తారీఖున కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మా ప్రభుత్వం వచ్చాక ఆలోచన చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాం. ఉద్యోగులు మాలో భాగస్వాములుగా భావించి మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెల 1వ తేదీనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నామని అన్నారు బట్టి విక్రమార్క. అలాగే ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు ఉద్యోగుల ప్రయోజనాలను చెల్లించకుండా రిటైర్మెంట్ వయో పరిమితిని 3 సంవత్సరాలకు గత ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆనాటి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచకపోయి ఉంటే 2021 నుంచి 2023 మధ్య సంవత్సరాలలో 26,900 మంది పదవి విరమణ పొందాలి. కానీ వయో పరిమితి పెంపుతో కేవలం 6,350 మంది మాత్రమే రిటైర్డ్ అయ్యారని, ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆనాడు వాస్తవాలు తెలియక కొంతమంది పాలాభిషేకాలు చేశారని అన్నారు. అలాగే 2023 డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం మాకు వివిధ రకాల బకాయిల కింద 43,154 కోట్లు బిల్స్ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయిందని తెలిపారు. ఇందులో కేవలం ఉద్యోగుల బకాయిలే 4,575 కోట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శ్వేతపత్రంలో సైతం వివరించామని డిప్యూటీ సీఎం తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ బెనిఫిట్స్ 1,752 కోట్ల రూపాయలు చెల్లించాం. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 6,244 కోట్లు ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల ఇబ్బంది లేకుండా చెల్లిస్తూ వెళ్తున్నామని తెలిపారు. ప్రతి నెల అదనంగా ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసేందుకు 700 కోట్లకు తక్కువ కాకుండా విడుదల చేస్తున్నామని వివరించారు. మెడికల్ బిల్లులు పెండింగ్లో పెట్టడం అమానవీయ అంశంగా మా ప్రభుత్వం భావించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 200 కోట్లకు పైగా మెడికల్ బిల్లులు మొత్తాన్ని క్లియర్ చేశాం. ఇక నుంచి ఏ నెలకు ఆ నెల మెడికల్ బిల్లులు క్లియర్ చేస్తామని తెలిపారు. అలాగే సప్లిమెంటరీ శాలరీలు విషయానికి వస్తే 560 కోట్లు బకాయిలు మొత్తం క్లియర్ చేశాం. ఇక నుంచి సప్లిమెంటరీ శాలరీ బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి రావాల్సిన హెల్త్ స్కీమ్ను వారే డిజైన్ చేసుకుని రావాలని చెప్పాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి నెల టెన్షన్గా మొదటి తేదీనే జీతాలు చెల్లించడం కూడా గొప్ప విషయమే అని డిప్యూటీ సీఎం తెలిపారు.